దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకేసారి స్ట్రెంత్ ఫోకస్ అండ్ హైపర్ట్రోఫీ రెండు కంబైన్ చేసి ట్రైన్ చేయొచ్చు. నేను చెస్ట్లో కొద్దిగా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నా. అందుకే నా ఫస్ట్ సెట్ మెయిన్లీ స్ట్రెంత్ ఫోకస్డ్ రెప్ రేంజ్లో ఉంటుంది 6 to 8. తర్వాత నుంచి రెగ్యులర్ నా 8 to 12 రెప్ రేంజ్లోనే ఫెయిల్ అవుతా. ఒకవేళ మీరు స్ట్రెంత్ అండ్ హైపర్ట్రోఫీ రెండు కంబైన్ చేసి ట్రైన్ చేయాలనుకుంటే నేను రీసెంట్గా ఒక వీడియోలో హై ఇంటెన్సిటీ కార్డియోని ప్రయారిటైజ్ చేయమన్నా. ఈ వీడియో చూసాక చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అసలు హై ఇంటెన్సిటీ కార్డియోకి లో ఇంటెన్సిటీ కార్డియోకి డిఫరెన్స్ ఏంటి, అండ్ మన ఫ్యాట్ లాస్ జర్నీలో అసలు ఏ ఫార్మ్ ఆఫ్ కార్డియో బెస్ట్ అని. అండ్ మీకు ఈ డౌట్ రావడంలో తప్పులేదు, ఎందుకంటే ఇంటర్నెట్లో కొంతమంది ఏమో ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో హై ఇంటెన్సిటీ కార్డియో చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది అంటారు, అండ్ ఇంకొంతమంది ఏమో లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో చేస్తే ఫ్యాట్ లాస్ అవుతుంది అంటారు. సో ఈ వీడియోలో నేను అసలు హై ఇంటెన్సిటీ కార్డియోకి లో ఇంటెన్సిటీ కార్డియోకి డిఫరెన్స్ ఏంటో చెప్తా, అండ్ లాస్ట్ లో వాటి ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తా. సో దట్ మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీకు ఏది సూటబుల్ అది పిక్ చేసుకోండి. అండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీకు విషయం తెలియాలి, మనం ఎప్పుడు ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా మన బాడీ 2 సబ్స్టెన్స్ని బర్న్ చేసి ఫ్యూయల్గా తీసుకుంటుంది. ఐదర్ అది ఫ్యాట్స్ అవ్వచ్చు లేదా కార్బ్స్ అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే ఒక హై ఇంటెన్సిటీ కార్డియో అంటే స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ కానీ సింపుల్గా చెప్పాలంటే మీ హార్ట్ రేట్ ఎప్పుడైతే హై ఉంటుందో అలాంటప్పుడు మీ బాడీ కార్బ్స్ని బర్న్ చేసి ఫ్యూయల్గా తీసుకుంటుంది. సిమిలర్లీ మీరు ఎప్పుడైతే ఒక లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైతే మీ హార్ట్ రేట్ మోడరేట్గా ఉంటుందో అక్కడ మీ బాడీ ఫ్యాట్స్ని బర్న్ చేసి ఫ్యూయల్గా తీసుకుంటుంది. బట్ ఇక్కడ చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఫ్యాట్స్ అంటే మన బెల్లీ ఫ్యాట్ లేకపోతే స్టబాన్ ఫ్యాట్ అనుకుంటారు. బట్ నిజానికి ఇక్కడ ఫ్యాట్ అంటే మన బాడీ ఫ్యాట్ కాదు, ఫ్యాట్ మాలిక్యూల్. మన బాడీ ప్రైమర్లీ 3 మ్యాక్రోన్యూట్రియంట్స్ మీద డిపెండ్ అవుతుంది, ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్. ప్రోటీన్ యూసేజ్ కంప్లీట్ డిఫరెంట్. మజిల్ బిల్డింగ్ కి, బోన్ హెల్త్ కి వీటి కోసం మన బాడీ ప్రోటీన్ యూజ్ చేసుకుంటది. ఈ రిమైనింగ్ కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ నే ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అందుకే మన బాడీ మెయిన్ ఎనర్జీ కోసం ఫ్యాట్స్ ఇంకా కార్బ్స్ మీద డిపెండ్ అవుతుంది. నౌ కమింగ్ టు ఫ్యాట్ లాస్. మీరు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మెయిన్ కీ రోల్ క్యాలరీ డెఫిషియట్. ఈ క్యాలరీ డెఫిషియట్ అనేది మీరు ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయింటెనెన్స్ క్యాలరీస్ లో తింటూ హై ఇంటెన్సిటీ కార్డియో చేసి సింపుల్ గా చెప్పాలంటే కార్బ్స్ ని బర్న్ చేసి క్యాలరీస్ కట్ చేసినా నాకు ఫ్యాట్ లాస్ అవుతుంది. సిమిలర్లీ లో ఇంటెన్సిటీ స్టెప్స్ గోల్ పెట్టి ఫ్యాట్స్ ని బర్న్ చేసినా నాకు ఫ్యాట్ లాస్ అవుతుంది. సో మీ బాడీకి మీరు ఎనర్జీగా కార్బ్స్ నుంచి తీసుకుంటున్నారా లేకపోతే ఫ్యాట్స్ నుంచి తీసుకుంటున్నారా అనేది అనవసరం. ఎద్దైనా మీరు క్యాలరీ డెఫిషియట్ లో ఉన్నారా లేరా అన్నదే ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ప్రోస్ అండ్ కాన్స్. నేను నా పాత వీడియోలో చెప్పినట్టు మీరు హై ఇంటెన్సిటీ కార్డియో చేయడం వల్ల ఎండ్యూరెన్స్ బిల్డ్ అవుతుంది అండ్ ఇది టైం సేవింగ్. మీరు ఒక 30 to 45 మినిట్స్ సెషన్ లో మీ డైలీ క్యాలరీ బర్న్ గోల్ కంప్లీట్ చేస్తారు. అండ్ లాస్ట్లీ ఇది చాలా జాగ్రత్తగా వినండి, కొద్దిగా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఒక హై ఇంటెన్సిటీ కార్డియో చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ స్కిప్పింగ్ తీసుకోండి, మీరు ఒక 35 to 40 మినిట్స్ స్కిప్పింగ్ చేసి వచ్చిన తర్వాత మీరు ఇనిషియల్ గా మీ సెషన్ లో క్యాలరీస్ బర్న్ చేస్తారు. బట్ ఆ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీ బాడీలో ఆక్సిజన్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో హై ఇంటెన్సిటీ కార్డియో చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఆ సెషన్ లో క్యాలరీస్ బర్న్ చేస్తారు, దాని తర్వాత కూడా ఆ డే లో కొన్ని అవర్స్ వరకు మీ బాడీ ఫర్దర్ గా క్యాలరీస్ బర్న్ చేస్తూనే ఉంటుంది. దీన్నే ఈపాక్ అంటారు. అండ్ నౌ కమింగ్ టు డిసడ్వాంటేజెస్. మీకేమన్నా జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే టెండెన్స్ వీటిలో కొద్దిగా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటే హై ఇంటెన్సిటీ కార్డియో ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. ఇలాంటి టైంలో అన్నెసెసరీగా మీ జాయింట్స్ మీద స్ట్రెయిన్ పెట్టడం మంచి విషయం కాదు. అండ్ సెకండ్ వన్, చాలా ఫటీగ్ ఉంటుంది. దీన్ని నేను పర్సనల్ గా ఫేస్ చేశాను. మీరు ఎప్పుడైతే ఒక హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేస్తారో మీ సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫటీగ్ అయిపోతుంది. దీని వల్ల మీ వెయిట్ ట్రైనింగ్ సెషన్ ఇంపాక్ట్ అవుతుంది. నేను పర్సనల్ గా 5 days స్ప్లిట్ కి చేంజ్ అవడానికి రీజన్ కూడా ఇదే. అండ్ నౌ కమింగ్ టు లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఒక ఏజ్ బ్యారియర్ లేదు, ఎవరన్నా చేయొచ్చు. మీరు ఎంత సెడెటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నా నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూస్తున్నా వాక్ చేయొచ్చు. సో అంత ఇబ్బందిగా ఉండదు. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం కన్స్యూమింగ్. మీరు హై ఇంటెన్సిటీ కార్డియో చేసినప్పుడు 45 మినిట్స్ లో ఎంతైతే క్యాలరీస్ బర్న్ చేస్తారో సేమ్ క్యాలరీస్ ఇక్కడ బర్న్ చేయాలంటే అట్లీస్ట్ ఒక 2 hours 2.5 hours పడుతుంది. సో మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీరు హై ఇంటెన్సిటీ కార్డియో చేస్తారో లేకపోతే లో ఇంటెన్సిటీ కార్డియో చేస్తారో పిక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా టైం కన్స్టెంట్ ఉండి మీ డేలో ఓన్లీ 60 minutes ఎక్సర్సైజ్ కి స్పెండ్ చేయగలిగితే ఆ 60 minutes వెయిట్ ట్రైనింగ్ ఇవ్వండి. నార్మల్ స్టెప్స్ గోల్ తో మీ డైలీ కార్డియో కంప్లీట్ చేసుకోండి. నా చెస్ట్ జెనెటికల్గా ఎంత వీకో చెప్పడానికి ఇదే మంచి ఎగ్జాంపుల్. నేను జిమ్ స్టార్ట్ చేసి 3.5 years అయింది. ఇప్పుడు కూడా నేను 30 kgs 6 reps చేయగలుగుతున్నా. మీరు అనుకోవచ్చు నా బాడీ ఫ్యాట్ తక్కువ ఉంది కదా అందుకే స్ట్రెంత్ అంత లేదేమో అని. నా పీక్ బల్క్ 84 kgs ఉన్నప్పుడు కూడా
30Ks ఓన్లీ 2 సెట్స్ చేసేవాడిని. ఆ సెకండ్ సెట్ కూడా 6 reps వచ్చేవి. మళ్ళీ వెయిట్ డ్రాప్ చేయాల్సి వచ్చేది. రీసెంట్గా 6 months 1 year బ్యాక్ జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళు 35 లేదా 32.5 రిపోర్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు బిగినర్ అయినా ఇంటర్మీడియట్ అయినా వేరే వాళ్ళతో మీరు ప్రోగ్రెస్ కంపేర్ చేసుకోకండి. వాళ్ళ పొటెన్షియల్ వేరు, మీ పొటెన్షియల్ వేరు. ఐ అగ్రీ, వేరే వాళ్ళ ఫిజిక్ చూసి మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. బట్ వాళ్ళ ప్రోగ్రెస్ మీ ప్రోగ్రెస్ సేమ్ కాదు. ఇన్ జనరల్ సెట్స్లో 3 different అప్రోచెస్ ఉంటాయి. ఒకటి పిరమిడల్ అప్రోచ్. ఇది చాలా మంది బిగినర్స్ చేస్తారు. మేబీ మీలో కూడా చాలా మంది చేస్తుండొచ్చు. మీరు ఫస్ట్ సెట్ ఏమో లైట్ వెయిట్తో ఎక్కువ రెప్స్ చేస్తారు. నెక్స్ట్ సెట్ ఏమో వెయిట్ ఇంక్రీజ్ చేస్తారు, రెప్స్ తగ్గిస్తారు. ఈ వే ఆఫ్ అప్రోచ్ నేను అందరికీ రికమెండ్ చేయ. ఎందుకంటే మీరు ఆ స్టార్టింగ్ సెట్స్లో మజిల్ స్టిమ్యులస్ కోసం ఎనర్జీ చాలా ఎక్కువ వేస్ట్ చేస్తున్నారు. అండ్ నేను నా పాత వీడియోస్లో చెప్పినట్టు యాజ్ హ్యూమన్స్ మనకి లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మీరు దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకోవాలి. మీరు స్టార్టింగ్ ఈ బిగినింగ్ సెట్స్లోనే మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ చేస్తే మీరు ఆ లాస్ట్ ఎప్పుడైతే వెయిట్ ఇంక్రీజ్ చేస్తారో అక్కడ మీ 100% ఇవ్వలేరు. అండ్ సెకండ్, స్ట్రైట్ సెట్స్. ఇది చాలా సింపుల్. మీరు ఒక వెయిట్ పిక్ చేసుకుని ఒక వేరియేషన్లో ఎన్నైతే సెట్స్ ఉన్నాయో అన్ని సెట్స్ ఈ ఒక్క వెయిట్తోనే వేస్తారు. నా మెజారిటీ 90% ఆఫ్ ది వర్కౌట్ స్ట్రైట్ సెట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్లీ రివర్స్ పిరమిడల్ సెట్స్. ఇది పేర్లోనే ఉంది. పిరమిడ్ సెట్స్ కి కంప్లీట్ ఆపోజిట్. మీరు ఫస్ట్ సెట్ ఏమో హెవీ వెయిట్ తో తక్కువ రెప్స్ చేస్తారు. సెకండ్ సెట్ ఏమో వెయిట్ డ్రాప్ చేసి రెప్స్ ఇంక్రీజ్ చేస్తారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకేసారి స్ట్రెంత్ ఫోకస్ అండ్ హైపర్ట్రోఫీ రెండు కంబైన్ చేసి ట్రైన్ చేయొచ్చు. నేను చెస్ట్ లో కొద్దిగా ప్రోగ్రెస్ ఓవర్లోడ్ చేయడానికి చాలా కష్టపడుతున్నా. అందుకే నా ఫస్ట్ సెట్ మెయిన్లీ స్ట్రెంత్ ఫోకస్డ్ రెప్ రేంజ్ లో ఉంటుంది, 6 to 8. తర్వాత నుంచి రెగ్యులర్ నా 8 to 12 రెప్ రేంజ్ లోనే ఫెయిల్ అవుతా. ఒకవేళ మీరు స్ట్రెంత్ అండ్ హైపర్ట్రోఫీ రెండు కంబైన్ చేసి ట్రైన్ చేయాలనుకుంటే మీరు ఈ రివర్స్ పిరమిడల్ అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. కౌంట్ డౌన్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. 10, 9, ఈ పిరమిడ్ సెట్స్ అనేవి కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం లేదా యూజ్లెస్ అని కాదు. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే మెడికల్ హిస్టరీ ఉన్నా ఆర్ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నా మీరు ఒకేసారి హెవీ వెయిట్తో సెట్ స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి అప్రోచ్ కాదు. అలాంటప్పుడు ఈ పిరమిడ్ సెట్స్ అనేవి మంచి ఆప్షన్. ఇప్పుడు నేను స్ట్రైట్ సెట్స్ అండ్ రివర్స్ పిరమిడ్ సెట్స్ ఫాలో అవుతున్నా. వన్స్ నేను నా 50s ఎంటర్ అయిన తర్వాత నా జాయింట్ హెల్త్ కోసం పక్కా నేను పిరమిడ్ అప్రోచే ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ 3 అప్రోచెస్లో ఏ అప్రోచ్లో ఎక్కువ మజిల్ గ్రోత్ ఉంటుందని. ఈ డౌట్ మీకే కాదు చాలా మందికి వచ్చింది. అందుకే 2021 అనుకుంటా ఈ 3 అప్రోచెస్ని కంపేర్ చేస్తా ఒక స్టడీ పేపర్ కూడా పబ్లిష్ అయింది. ఓకే, లెట్ us ప్లే గేమ్. నా వీడియోస్ చూసి వేరే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ చూసి మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఈ 3 అప్రోచెస్లో ఏ అప్రోచ్లో మజిల్ గ్రోత్ ఎక్కువ ఉందో గెస్ కొట్టండి. కమాన్, గెస్ చేయండి. ఒకవేళ మీరు ఈ 3 అప్రోచెస్లో ఏదైనా ఒక అప్రోచ్ పిక్ చేస్తే దెన్ యూర్ రాంగ్. మీరు ఇంటెన్స్గా ఫెయిల్యూర్ ఆర్ క్లోజ్ టు ఫెయిల్యూర్ ట్రైన్ చేస్తే ఈ 3 types ఆఫ్ సెట్స్లో కూడా సేమ్ మజిల్ గ్రోత్ ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఇంటెన్సిటీ మ్యాటర్స్. అండ్ నేను ఆ రీసెర్చ్ పేపర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. మన పాత జిమ్లో చెస్ట్ ప్రెస్ మిషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎట్లా అంటే కన్వర్జింగ్ చెస్ట్ ప్రెస్. మీ హ్యాండ్స్ ఇసెంట్రిక్ ఫేజ్లో దూరంగా వెళ్తుంది అండ్ కాన్సెంట్రిక్ ఫేజ్లో దగ్గరికి వస్తుంది. సో బోత్ స్ట్రెచ్ అండ్ కాంట్రాక్షన్, మైండ్ మజిల్ కనెక్షన్ బాగుంటుంది. బట్ వేరేస్ ఈ మిషన్లో ఒక ఫిక్స్డ్ పాత్ ఉండడం వల్ల స్ట్రెచ్ బాగా ఫీల్ అవుతున్నాం. బట్ కాంట్రాక్షన్కి వచ్చేటప్పటికి హ్యాండ్స్ దూరంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ నా చెస్ట్ వీడియోలో చెప్పినట్టు మీరు కాంట్రాక్షన్ ఫీల్ అవ్వాలంటే మీ హ్యాండ్స్ దగ్గర రావాలి. బట్ ఎనీహౌ ఒక లెంత్ అండ్ పార్సల్ కింద అయితే దీన్ని పర్ఫామ్ చేయొచ్చు. ఎట్ ద ఎండ్ మన మజిల్స్ తెలియవు కదా మనం ఏ మిషన్స్ చేస్తున్నామో. దానికి కావాల్సిన స్టిమ్యులస్ మనం ఎలాగనే ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైతే మీ లెగ్స్ని ప్యారల్గా పెడతారో దీన్ని ప్యారల్ స్టాండ్స్ అంటారు. ఇక్కడ మీకు స్టెబిలిటీ ఉండదు. బట్ ఎప్పుడైతే మీరు ఒక లెగ్ ముందు పెట్టి ఇంకో లెగ్ వెనక్కి పెడతారో దీన్ని స్టేబుల్ స్టాండ్స్ అంటారు. స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే వెయిట్ ఆపోజిట్ డైరెక్షన్లో పుల్ చేస్తున్నారో అలాంటప్పుడు స్టేబుల్ స్టాండ్స్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైసెప్ పుల్ డౌన్ చేసినప్పుడు ప్యారల్ స్టాండ్స్తో చేయొచ్చు, ఏం కాదు. బట్ ఎప్పుడైతే మీరు ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్ చేస్తారో అలాంటప్పుడు మీరు పక్కా స్టేబుల్ స్టాండ్స్ వాడాలి.
నా చెస్ట్ ట్రైనింగ్ లో చిన్న చేంజ్ చేశా. మీరు నా పాత చెస్ట్ వీడియో చూస్తే అందులో నేను సెకండ్ వేరియేషన్ పెగ్ డెక్ ఫ్లై చేశా. బట్ పెగ్ డెక్ అనేది ఐసోలేషన్. నేను సెకండ్ వేరియేషన్ లోనే ఐసోలేషన్ చేస్తే ఇక్కడ ఎనర్జీ ఎక్కువ డ్రైన్ అయిపోతుంది. బట్ వేరే నేను ఎప్పుడైతే ప్రెస్సింగ్ మూవ్మెంట్ చేస్తానో 2 జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి దీంతో కంపేర్ చేస్తే. అందుకే ఫస్ట్ నేను ప్రెస్సింగ్ మూవ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ఫ్లైస్కి వస్తున్నాను.